వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మార్చ్ 17వ తేదీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మీరు కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఇక ఈ 2 రోజులు మీరు ప్రశాంతంగా చదవండి. ఎక్కువగా ఈ 2 రోజుల పాటు పాలిటీని కొద్దిగా బాగా చూడండి. పాలిటీలో మీ అందరికి కూడా తెలిసినటువంటి అంశమే, 30 మార్కులు ఉన్నాయి, మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఎక్కువ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూడండి, రాష్ట్రపతి, అదేవిధంగా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ, రాజ్యసభ, పార్లమెంటరీ కమిటీలు, పార్లమెంటరీ పరిభాషిక పదవులు, తర్వాత సుప్రీంకోర్టు అనేటువంటి దాన్ని చూడండి. తర్వాత ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీ చూసుకోండి. ఈ ఉన్నటువంటి ఈ 2 రోజుల్లో మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ ఒకసారి బాగా చదవండి ఈ 2 రోజుల పాటు. ఇక కరెంట్ అఫైర్స్ ఎక్కువగా కూడా వాళ్ళు లాంగ్ డిస్టెన్స్కి పోవట్లేదు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలలు కరెంట్ అఫైర్స్ని కొద్దిగా తరువుగా చూడండి. నిన్న గ్రూప్ 2 ప్రిలిమినరీలో కూడా జనవరిలో ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డుల గురించి అడిగారు. జనవరిలో బ్రిక్స్లో చేరినటువంటి నూతన దేశాల గురించి అడిగారు. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ను కూడా లాంగ్ డిస్టెన్స్లో పోయి అడగటం లేదు. ఒక 3 నెలలు కరెంట్ అఫైర్స్ని కొద్దిగా ఒకసారి చూడండి మ్యాగజైన్స్ తీసుకొని. అదేవిధంగా ఎగ్జామ్కి ఒక రోజు ముందు పోయి ఎగ్జామ్ సెంటర్ చూసుకోండి మంచిగా, అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు. ఒకవేళ మేము ముందే పోలేంలేండి అనుకుంటే ఆ రోజు సండే మార్నింగ్ అయినా చాలా ముందుగా వెళ్ళండి. ఈ 2 రోజుల పాటు మంచిగా ఫుడ్ తినండి, నాన్ వెజ్ తినద్దు, మంచిగా నిద్రపోండి. రోజుకు ఒక 6 అవర్స్ 7 అవర్స్. ఈ 3 రోజులు మనం ఇంజనీరింగ్ BA లెవెల్లో రోజుకు ఒక 14 గంటలు 15 గంటలు 20 గంటలు చదివి మరుసటి రోజు ఎగ్జామ్ రాస్తామంటే అది కుదిరేది కాదు. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి, టెన్షన్ పడద్దు, ఏం కాదు. తర్వాత ఎగ్జామ్కి కొంచెం ముందుగా పోండి. ఏ రకమైనటువంటి బుక్స్ని మీతో పాటు ఎత్తుకొని పోవద్దు. అక్కడ పోయి కూర్చొని ఎగ్జామ్ హాల్లో అక్కడ కూర్చొని చదువుతూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారటం లేదు. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎగ్జామ్కి పోయేటప్పుడు బుక్స్ ఎత్తుకొని పోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ జనరల్గా రాయండి. ఎగ్జామ్ హాల్కి పోండి, ఎగ్జామ్ హాల్లో కూర్చోండి, ప్రశాంతంగా ఉండండి. ఇన్విజిలేటర్తో ఏ రకమైనటువంటి ఘర్షణ వాతావరణం పెట్టుకోవద్దు. వాళ్ళ మీకు OMR షీట్ ఇస్తారు. OMR షీట్లో పార్ట్ Aలో ఉన్నటువంటిది పార్ట్ Bలో చూసి రాయడమే. ఒకసారి చూడండి, దాన్ని నీట్గా మీకు ఏ రకమైన డౌట్ వచ్చినా ఇన్విజిలేటర్ ఉంటారు, ఇన్విజిలేటర్ని అడగండి, వాళ్ళు చెప్తారు. తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి కోడ్ని బబుల్ చేయాలి. కొంచెం జాగ్రత్తగా చూడండి. బబుల్ అసలు APPSC చాలా మంచిగా చేసి పెట్టింది. మీ ఆల్ టికెట్ నెంబర్ తిక్కమనే వాళ్ళు గతంలో ఇలా తప్పు తిక్కేసి వితిహెళ్ళ పెట్టేవాళ్ళు. ఇప్పుడు తిక్కాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ పేపర్ కోడ్ రుద్దితే సరిపోతుంది. ఈ ఒక్కదాన్ని దయచేసి ఎవడు కూడా తప్పు చేయొద్దు, టెన్షన్ పడద్దు. కూల్గా మీకు పేపర్ వచ్చిన తర్వాత పేపర్ని చూసి దాని మీద కోడ్ ఉంటుంది. అదేవిధంగా మీరు కూర్చునేటువంటి టేబుల్ మీద కూడా కోడ్ వేసి ఉంటారు. కొంచెం జాగ్రత్తగా చూసేయండి. మీకు ఏ రకమైన డౌట్ వచ్చినా ఇన్విజిలేటర్ని అడగండి. అదేవిధంగా మనం తీసుకున్న తర్వాత చాలా చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేటువంటి దాని మీద మీకు అస్సలకి ఆలోచించద్దు. కట్ ఆఫ్తో మీకు సంబంధమే లేదు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, దృష్టిలో పెట్టుకోండి. మీకు ఎన్ని తెలిస్తే అన్నీ ఆన్సర్ చేయండి. అవి 5, 10, 100, 20, 30, 40 కాదు. ఇక్కడ మైనస్ మార్కులు ఉన్నప్పుడు ఎస్సీలకి ఇన్ని మార్కులు రావాలి, బీసీలకి ఇన్ని మార్కులు రావాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు. లీస్ట్ కట్ ఆఫ్ అంటే ఇక ఒక పోస్ట్కి 50 మందిని అనుకుంటే ఉన్నటువంటి పోస్టులకి 1:50 లెక్కన తీస్తారు. కనుక మీరు కట్ ఆఫ్తో సంబంధం లేకుండా మీకు వచ్చినటువంటి ఆన్సర్లే పెట్టండి. మీకు వచ్చినటువంటి ఆన్సర్ దయచేసి తప్పు పెట్టద్దు. పేపర్ 1లో అయితే మీ అందరికి కూడా తెలిసినటువంటి అంశం పాలిటీ చాలా ఈజీగా ఉంటుంది, పాలిటీ చేయండి. తర్వాత ఇండియన్ హిస్టరీ ఈజీగా ఉంటుంది, ఇండియన్ హిస్టరీ చేయండి, ఇండియన్ హిస్టరీ. తర్వాత ఏపీ అంటే ఎకనామిక్స్లో ఏపీకి సంబంధించినటువంటి స్కీమ్స్ ప్రజెంట్ కూడా మీరు చూడండి.
మొన్న కూడా మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో కూడా ఈ ఏపీ స్కీమ్స్ గురించి అడగతానే ఉన్నారు. జగనన్న జీవక్రాంతి, జగనన్న తోడు, జగనన్న తోడు, ఇలాంటి స్కీమ్స్ మీద కూడా అడిగారు. కాబట్టి ఈ 2 రోజులు ఒకసారి కొంచెం స్కీమ్స్ చూడండి, నవరత్నాల్లో ఉన్నటువంటి స్కీమ్స్, దాని విధి విధానాలు ఒకసారి చూడండి. చాలా జాగ్రత్తగా చూడండి. చాలా మంది చేస్తున్నటువంటి తప్పులు, మీరు 1, 2, 3 ఆన్సర్ చేసిన తర్వాత 4వది మనకు ఆన్సర్ తెలియనప్పుడు చాలా జాగ్రత్తగా 4 అనేటువంటి ఆప్షన్ మీద ఇలా చేయబెట్టి 5వది ఆన్సర్ మీరు చేసేటప్పుడు అక్కడ తిక్కండి. 4వది తెలియనప్పుడు మీ బుక్లెట్లో ఇట్లా రౌండప్ చేసుకోండి. ఇదే అంటే రౌండప్ చేసినామంటే ఇది మనకు తెలియదు అని అర్థం. ఎక్కువ మంది కూడా మొదటిసారి కరెక్ట్ చేయడానికి ఆన్సర్లు చేసుకుంటూ వెళ్ళండి. సెకండ్ టైం ఆన్సర్లు దయచేసి చూడద్దు. ఎందువల్లంటే సెకండ్ టైం మీరు పెట్టేటువంటి ఆన్సర్లు అన్నీ కూడా తప్పు అయిపోతున్నాయి, 100% తప్పు అవుతా ఉన్నాయి. కాబట్టి మొదటిసారి మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రెండోసారి ఆన్సర్లు జోలిగా పోవద్దు. సరే నేను చూస్తాను సార్ అనుకుంటే మీరు రౌండప్ చేస్తుంటారు కదా, జాగ్రత్తగా. మనకు కట్ ఆఫ్ అనేటువంటిది 50 ఉంటుందా, 60 ఉంటుందా, 70 ఉంటుంది అనేటువంటిది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ యొక్క కాఠిన్యతను బట్టి మనం చెప్పగలుగుతాం. పేపర్ డిఫికల్ట్గా ఉందంటే అందరికీ డిఫికల్టే, కాబట్టి కట్ ఆఫ్ తగ్గుతుంది. పేపర్ ఈజీగా ఉంది, కాస్త పెరగతుంది అంతే. దాని గురించి మీకు ఏం వద్దు. దయచేసి దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పే మాటలు. మీరు 5వ ఆన్సర్ ఎత్తుకొని పోయి 4వ దాంట్లో పెట్టద్దు. 4వ ఆన్సర్ పెట్టాల్సి వచ్చిన దాన్ని వచ్చి 5వ దాంట్లో పెట్టడం కానీ ఇలా చేయొద్దు. చాలా జాగ్రత్తగా చూడండి. మీకు ఒక 5 ఆన్సర్ వరుసగా తెలిసే అనుకోండి, అత్యుత్సాహం ఎక్కువైపోతూ ఉంటుంది. అత్యుత్సాహం ఎక్కువైపోయేసి 7వ దాన్ని చదివి అది 6వ దాన్ని మనం చదువుతున్నాం అనుకొని మనం 7వ దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి 6వ దాంట్లో ఆన్సర్ చేస్తున్నారు. చాలా మంది ఎక్కడే బోల్తా పడుతున్నారు. దయచేసి ఇలా చేయొద్దు, ఓకేనా? జాగ్రత్తగా. మీకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది కదా. పేపర్ 1కి అయితే మీకు టైం సరిపోతుంది. పేపర్ 2లో మనకు అర్థమెటిక్ రీజనింగ్ 60 మార్కులకి ఇచ్చారు కాబట్టి మనకు టైం అనేటువంటిది పెద్దగా సరిపోకపోవచ్చు. సరిపోకపోయినా అందరికీ సరిపోదు, మనకు కూడా సరిపోదు. సో కాబట్టి మీరు పేపర్ 2ని చేసేటప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా జాగ్రత్త. ఇది లాస్ట్ టైం కూడా పిల్లని బాగా దెబ్బతీసింది, ఈసారి కూడా దెబ్బ తీస్తుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో 100కి 100% నీకు తెలుసు అనుకున్నట్టుగా ఆన్సర్ చేయండి, లేకపోతే చెయ్యొద్దు. కరెంట్ అఫైర్స్ను కూడా, ఈ కరెంట్ అఫైర్స్ని జాగ్రత్తగా మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి, లేకపోతే వద్దు. ఇక అర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటిది ఏంటి? క్వశ్చన్స్ మీరు అర్థమెటిక్ అంటే కూడా రీజనింగ్ మొట్టమొదటిసారిగా చేయండి. రీజనింగ్ అనేటువంటిది కొంచెం ఈజీగానే ఉంటుంది. అర్థమెటిక్ కూడా పెద్ద పెద్ద లెంతీ క్వశ్చన్లు కాకుండా చిన్నగా ఉంటాయి చూడండి, కొన్ని చిన్నగా ఉంటాయి, అలాంటి వాటిని చేసిండి. తర్వాత మీకు వచ్చనుకున్నటువంటి వాటిని జాగ్రత్తగా ఆన్సర్ చేసి రండి, మీరు క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అనేటువంటిది కట్ ఆఫ్ గురించి ఎగ్జామ్ హాల్లో నేను 20 పెట్టినేనే 30 పెట్టినేని అనుకోవద్దు. నువ్వు ఎన్ని పెడితే అదే కట్ ఆఫ్ అనేటువంటి ధీమా నీ బ్రెయిన్లో పెట్టుకో. గ్రూప్ 2 ప్రిలిమినరీని బేస్ చేసుకో, జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని రాయండి. ఈసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎక్కువ మంది పిల్లలు కూడా రాయరు. జాగ్రత్తగా చూడండి, నేను చెప్తున్నాను. మీరైతే ఎగ్జామ్ని నీట్గా రాసి నీట్గా రాయండి. పేపర్ 1 అయిన తర్వాత ఎవరితోనూ పేపర్ ఎలా వచ్చింది ఏంటనేది డిస్కషన్ చేయొద్దు. పేపర్ 2 రాసేసిన తర్వాత అప్పుడు కావాల్సి ఉంటే డిస్కషన్ చేయండి, కానీ ఈ మధ్యలో డిస్కషన్ అనేటువంటి దాన్ని దయచేసి చెయ్యొద్దు, ఓకేనా? రైట్. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత పాలిటీని మన కాకతీయ అకాడమీలో లైవ్ స్ట్రీమింగ్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియన్ హిస్టరీ అనేటువంటి దాన్ని మన శ్రీనివాసులు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అనేటువంటి దాన్ని ధనంజయ సార్ చేస్తారు. మిగతా వాటిని వేరు వాళ్ళు చేస్తుంటారు. ఒకసారి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే పాలిటీ అనేటువంటి దాన్ని నేను వెంటనే చేస్తాను, ఆన్సర్లు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈసారి మీకు కొద్దిగా ఈజీగా ఉన్నటువంటి ఏరియా ఏదన్నా కానీ ఉందనంటే నాకు తెలిసి పాలిటీ ఈజీగా ఉంటుంది, ఇండియన్ హిస్టరీ నార్మల్గా ఉంటుంది. జియోగ్రఫీ గ్రూప్ 1లో చాలా డిఫికల్ట్గా అడుగుతున్నారు. మీరు డిఫికల్ట్ జోలిగా పోవద్దు, తెలిసినటువంటి వాటిని ఆన్సర్లు చేసి రండి,
ఓకేనా? సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి మీకు తెలిసినటువంటి ఒక్క బిట్టును కూడా పోగొట్టుకోవద్దు. దయచేసి పక్క బిట్టు మనకు వచ్చేయాలని చెప్పి 3, 4 ఏబీలు, సీలు అలా పెట్టద్దు. మీకు తెలిసినట్టు ఆన్సర్లు చేసి బయటకు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్.